హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ టూరిజం అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హైదరాబాద్ దగ్గరలో ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు కనుక మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హైదరాబాద్కు దగ్గరలో భువనగిరి డిస్టిక్లో మానేపల్లి హిల్స్ పైన ఈ టెంపుల్ ఉంది. హైదరాబాద్ నుంచి 48 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ట్రావెలింగ్ టైం వచ్చేసి 1 hour 20 minutes పడుతుంది. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి అయితే 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ స్వర్ణగిరి ఆలయం. ట్రావెలింగ్ టైం వచ్చేసి 30 minutes పడుతుంది. యాదగిరి గుట్టకి 20 కిలోమీటర్స్ ముందే ఈ టెంపుల్ వస్తుంది. నేషనల్ హైవే నుంచి ఈ టెంపుల్ జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ రోడ్ అంతగా బాగాలేదు. మీరు మట్టి రోడ్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మనం యాదగిరి మరియు స్వర్ణగిరి టెంపుల్ రెండు ఒకే రోజు కవర్ చేసుకోవచ్చు. మార్నింగ్ మేము 9కి స్టార్ట్ అయ్యి 11 AM యాదగిరి గుట్టకి రీచ్ అయ్యాము. 2 PM దర్శనం కంప్లీట్ అయింది. తర్వాత లంచ్ చేసి 4 PM కల్లా స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము. స్వర్ణగిరి టెంపుల్లో 6కి దర్శనం కంప్లీట్ అయింది. ఈ వీడియోలో నేను డే టైంలోనూ టెంపుల్ విజువల్స్ షూట్ చేశాను, అలానే నైట్ లైటింగ్లోనూ టెంపుల్ విజువల్స్ షూట్ చేశాను. టెంపుల్ అయితే లైటింగ్లో చాలా అద్భుతంగా ఉంది. అందుకే మీరు వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఆలయ పర్యాటకుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టింది. ఇవి జూబ్లీ బస్టాండ్ JBS నుండి తార్నాక, ఉప్పల్ ఎక్స్ రోడ్స్, మేడిపల్లి, గట్కేసర్, AMS, BB నగర్ మరియు రేణుకా ఎల్లమ్మ మీదుగా స్వర్ణగిరి ఆలయానికి నడుస్తాయి. JBS నుండి 100 రూపీస్ మరియు ఉప్పల్ ఎక్స్ రోడ్స్ నుండి 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. స్వర్ణగిరి దేవాలయం ఆధ్యాత్మికత మరియు నిర్మాణ సౌందర్యాల సమ్మేళనాన్ని అందిస్తుంది. అందుకే తెలంగాణలో తప్పనిసరిగా సందర్శించవలసిన దేవాలయాలలో ఇది కూడా ఒకటి. వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఈ ఆలయం ప్రత్యేకించి రాత్రిపూట ప్రకాశించే సమయంలో దృశ్యమానంగా ఉంటుంది. జలనారాయణ విగ్రహం మంత్రముగ్ధులను చేస్తుంది. దాని దివ్య సౌరభం భక్తులను విస్మయానికి గురి చేస్తుంది. స్వర్ణగిరి ఆలయానికి 108 మెట్లు ఉన్నాయి. పెద్దవాళ్ళు మెట్లు ఎక్కలేకపోతే బ్యాక్ సైడ్ నుంచి మెట్లు లేకుండా ఎక్కవచ్చు. సో మీరు బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళవచ్చు. మానేపల్లి జ్యువెలర్స్ లిమిటెడ్ యజమానులు మానేపల్లి రామారావు కుటుంబకులు ఈ ఆలయాన్ని నిర్మించారు మరియు నిర్వహిస్తున్నారు కూడా. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో తెలంగాణలోని సుందరమైన రాష్ట్రంలో ఉన్న ఒక పూజ్యమైన పుణ్యక్షేత్రం. శ్రీ మహావిష్ణువు అవతారమైన వెంకటేశ్వరునికి అంకితం చేయబడిన ఈ ఆలయం భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తున్న ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశం ఇది. ఈ టెంపుల్ని మొత్తం 22 ఎకరాలలో నిర్మించారు. ఈ టెంపుల్ని నిర్మించడానికి 7 సంవత్సరాలు పట్టిందంట. ఈ టెంపుల్ని మార్చి 2024లో ఓపెన్ చేశారు. ఇది కట్టడానికి దాదాపు 500 కోట్లు ఖర్చయిందని చెబుతున్నారు. ఈ టెంపుల్లో మనకి సౌత్ గోపురం మరియు ఈస్ట్ గోపురాలు ఉంటాయి. టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈస్ట్ గోపురం నుంచి అవ్వాలి. కానీ ఫ్రీ దర్శనం మరియు 50 రూపీస్ టికెట్ వాళ్ళు సౌత్ గోపురం దగ్గర నుంచి క్యూ లైన్స్ స్టార్ట్ అవుతాయి. మనం దర్శనం చేసుకున్న తర్వాత నార్త్ గోపురం నుంచి బయటికి వస్తాము. ఇక్కడ చాలా చోట్ల దొంగలు ఉన్నారు జాగ్రత్త, గోల్డ్ చైన్ స్నాచర్స్ ఉన్నారు జాగ్రత్త అని బోర్డ్స్ ఉన్నాయి. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గుడి ఒక చిన్న కొండపైన ఉంటుంది. మనం కొండపైకి ఎక్కే ముందు కొండ కింద స్వామివారి పాదాలు ఉంటాయి. స్వామివారి పాదాలను మనం దర్శనం చేసుకుని తర్వాత మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. టెంపుల్కి రైట్ సైడ్లో వినాయక మండపం, హనుమాన మండపం, జయగంట మండపం, చివర్లో కోనేరు ఉంటుంది. కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు. ఈ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తుంటారు. ప్రపంచంలోనే ఇది 2వ జలనారాయణుడు విగ్రహం అని పిలుస్తున్నారు. ఫస్ట్ది వచ్చేసి నేపాల్లో ఉంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే అద్భుతంగా ఉంది. తిరుపతిలో కన్నా చాలా పెద్ద విగ్రహం ఇది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు మార్నింగ్ 8 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు మరియు ఆఫ్టర్నూన్ 2:30 PM నుండి నైట్ 9 గంటల వరకు ఇక్కడ భక్తులను ఎలవ్ చేస్తారు. వికలాంగులకు అయితే దర్శనం టైమింగ్స్ సపరేట్గా ఉన్నాయి. మార్నింగ్ 10:30 AM నుండి 12 PM వరకు, సాయంత్రం 4:30 PM నుండి 6 PM వరకు భక్తులను ఎలవ్ చేస్తారు. వీక్ డేస్ అయితే ఫ్రీ దర్శనం 1 hour 30 minutes పడుతుంది. వీకెండ్స్ అయితే 3 hours టైం పడుతుంది. 50 రూపీస్ టికెట్ అయితే 2 hours టైం పడుతుంది. 1000 రూపీస్ టికెట్ కనుక మీరు తీసుకుంటే 4 మెంబర్స్ని ఎలవ్ చేస్తారు L2 దర్శనానికి.
మనకి 1 అవర్ టైం పడుతుంది దర్శనం కంప్లీట్ అవ్వడానికి. ఈ దర్శనం చేసుకునే వాళ్ళకి ఒక స్వామివారి వస్త్రం మెడలో భుజాలపైన వేస్తారు. దానితో పాటు వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ కూడా ఒకటి ఫ్రీగా ఇస్తారు. మీరు కనుక 2000 రూపీస్ టికెట్ తీసుకుంటే 4 మెంబర్స్ని అలౌ చేస్తారు L1 దర్శనానికి. అంటే దీనిని VIP దర్శనం అంటారు. మనకు 30 మినిట్స్ టైం పడుతుంది దర్శనం కంప్లీట్ అవ్వడానికి. ఈ దర్శనంలో మీరు స్వామివారిని దగ్గరగా చూడవచ్చు. మీరు గనక ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే బెస్ట్ టైం వచ్చేసి ఈవినింగ్ 4 PM to 8 PM. 4 PM కల్లా మీరు టెంపుల్కి రీచ్ అయితే డే టైంలోనూ టెంపుల్ని చూడవచ్చు. అలానే 6 PM తర్వాత లైటింగ్లోనూ టెంపుల్ని చూడవచ్చు. నైట్ లైటింగ్ వెలుతురులో టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం వెహికల్స్ని పార్కింగ్ చేసుకోవడానికి కార్ అయితే 50 రూపీసు, బైక్ అయితే 20 రూపీసు పే చేయాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని టెంపుల్ దగ్గరే డ్రాప్ చేసి మీరు వెహికల్ని పార్కింగ్ చేయడానికి వెళ్ళండి. ఎందుకంటే రష్ ఎక్కువగా ఉంటే పార్కింగ్ చేయడానికి చాలా దూరం వెళ్ళాలి టెంపుల్ ప్రెమిసెస్ నుంచి. మీరు దర్శనం చేసుకొని కారు దగ్గరకు వచ్చేలోపు మీ కార్ అంతా ఎర్రమట్టితో ఉంటుంది. ఎందుకంటే పార్కింగ్ పొలాలలో ఇచ్చారు. సో ఫుల్గా వెహికల్స్ మూవ్ అయ్యేటప్పుడు మిగతా వెహికల్స్ పైన దుమ్ము బాగా పడుతుంది. స్లిప్పర్స్ని మనం కార్లో కానీ లేక స్లిప్పర్స్ కౌంటర్స్లో కానీ వదిలేసి వెళ్ళాలి దర్శనానికి వెళ్ళేటప్పుడు. స్లిప్పర్స్ కౌంటర్స్లో అయితే ఒక్కొక్క పెయిర్కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మొబైల్స్ అండ్ ఎక్స్టర్నల్ కెమెరాస్ దర్శనానికి వెళ్ళేటప్పుడు అలౌ చేయరు. సో మనం మొబైల్ ఫోన్స్ని భద్రపరిచే కౌంటర్స్లో మనం మొబైల్స్ పెట్టి వెళ్ళాలి. ఒక్కొక్క మొబైల్కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క పర్సన్కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మీరు మీ స్లిప్పర్స్ మరియు మొబైల్స్ని కౌంటర్స్లలో కలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు క్యూ లైన్లో నిలబడి స్వామివారి ప్రసాదం కౌంటర్స్లో ప్రసాదం కొనుగోలు చేయవచ్చు. ఈ టెంపుల్ అడ్రస్ మరియు లొకేషన్ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో యాడ్ చేశాను. మీరు గనక ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్ని రిఫర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలానే మీ ఫీడ్బ్యాక్ను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.